బ్యాంకులతో మాట్లాడి ఆ వడ్డీలను కూడా 8.5% నుంచి 9.5%కి ఆ వడ్డీలన్నీ కూడా తగ్గించడం జరిగింది. ఆ వడ్డీలను కూడా 8.5% నుంచి 9.5%కి ఆ వడ్డీలన్నీ కూడా తగ్గించడం జరిగింది. ఏం చదువుకున్నావేంటి నువ్వు? నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. అయ్య బాబు, ఏంటి ఇంత చిన్న వయసులో అన్ని డిగ్రీలు చదివేసావా? చూడండి, ఈ ప్రాంతంలో మాత్రం 100% యాపక్క ఏది ఏ ప్రాంతం యాపక్క ఏది ఏ ప్రాంతం చెప్పు చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు? అక్కడ ఎటుపోయినా కానీ ఇక్కడ మాత్రం ప్రజలు మాత్రం, ఇక్కడ మాత్రం నాయకులు మాత్రం, ఇక్కడ మాత్రం ఉన్న వాళ్ళంతా మాత్రం అయ్యా సూపర్ అయ్యా, ఇలాంటి స్పీచ్ నేను ఎప్పుడు వినలేదు. మన ఊరు మొత్తంలో మీలా స్పీచ్ ఇచ్చే వాళ్ళే లేరయ్యా. ఇప్పుడు మనం కడుపుతున్నది ఇప్పుడు మనం కడుపుతున్నది అలాంటి ఇల్లు కాదు. ఇప్పుడు ఏకంగా మనం కడతా ఉన్నది ఊళ్ళు కడతా ఉన్నామని చెప్పి వాళ్ళ చెప్తా ఉన్నాం. అయ్య బాబోయ్, నిజమే? నమ్మబుద్ధి కావట్లేదురా. ఒకవైపున పండుగ, మరోవైపున మీ అందరి ప్రేమాభిమానాల మధ్య బాబు పక్కెళ్ళాడుకోమ్మా. ఈ రోజు నుంచి అవ్వా తాతలకు విద్యా రంగంలో 9 చెప్పు చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు? ప్రధాన పథకాలను ఐ థింక్ వాటో వాట్ అటువంటి త్యాగదనులలో, అటువంటి పోరాట యోధులలో ఒక మహా అగ్నికరం నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. అగ్నికారం ఉప్పు కాదండి, అగ్నికణం అని అంటారు. జీవితంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల 3 సంవత్సరాల కాలంలో ఏంటి బాబు అన్న? ఇంకోసారి అన్న. జీవితంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల 3 సంవత్సరాల కాలంలో ఎందుకురా నీకు ఏసు బతుకు? ఎందుకురా నువ్వు బతుకుతావు? 1999 నుంచి ఇప్పటికి ఎన్ని రోజులు? 2009 నుంచి ఇప్పటికి ఎన్ని రోజులు? ఏంటి మమ్మీ ఎవడీడు? వాట్సాప్ చాట్లు, ఈమెయిల్లు చూపి ఇది ఎప్పుడు పెట్టారు? ఈమెయిల్స్ చూపి మరి రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. రాష్ట్ర డీజీపీ గౌతమ్ సావంగన్నకు రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఇలా చూసినప్పుడు ఫిన్లాండ్, నార్వే తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. లా అండ్ ఆర్డర్ అనేది అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. మహిళలను బాధ్యత అప్పగించడం దగ్గర నుంచి ఎందుకురా నీకు ఏసు బతుకు? ఎందుకురా నువ్వు బతుకుతావు? మహిళా భద్రతకు అత్యధికమైన ప్రాధాన్యత. నువ్వు వేసే యాశాలకి చేసే పనులకైనా సంబంధం ఉందేంట్రా? అసలు లేదు సార్, మా అమ్మ కూడా అదే అంటది. కావలసిన సిబ్బందిని కూడా అందరికీ ఈ సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక్కటే, అటువంటి త్యాగదనులలో, అటువంటి పోరాట యోధులలో ఒక మహా అగ్నికరం నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. అగ్నికారం ఉప్పు కాదండి, అగ్నికణం అని అంటారు. ప్రతి అక్క అంశం మీద తెలుగు వారందరికీ కూడా మంచి జరగాలి అని అంటే, మేము అలా ఉండాలి అంటే మీరు ఇప్పుడు మమ్మల్ని వదిలే. హలో, నమస్తే సత్యనారాయణ, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నా. నమస్కారం. హలో, ఇస్ ఇట్ గుడ్ టైమ్ టు స్పీక్ టు యు నా? ఎవరు?
ఎవడరా నువ్వు మాట్లాడేది ఏం లేదన్నా నేను పొలంలో నిలబడి ఉన్నాను. అని చెప్పు ముందు ఏం చేస్తానంటారా గాడిద వేసేసాడు, బాగా వేసేసాడు. 1 కేజీ ఉల్లిగడ్డ, పొటాటో ఉల్లిగడ్డనే అంటారు కదా. నాకు అర్థం కాలేదు సార్. పొటాటో ఉల్లిగడ్డనే అంటారు కదా. ఐఎమ్ సారీ, చదువులో నువ్వు కొంచెం వీక్ కదూ. సరే, బంగాళదుంప. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. నేరుగా డిబిటీ ద్వారా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. మీ బిడ్డ ఎవడండి బాబు ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. పాపం టోల్ గేట్ దగ్గర టోల్ కట్టడం కోసం అని చెప్పి బైక్ దిగితే తెలుగు జాతి మునగడకే ముప్పట 90 లక్షల మంది అక్క చెల్లెమ్మలు. 4+20 ఎంత కరెక్ట్ గా 420 కాదా? గుడ్, ఎల్కేజీలో పడండి. అధ్యక్ష, పల్నాడుకు అధ్యక్ష తాగునీరు లేదు, సాగునీరు లేదు అధ్యక్ష. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇటువంటి తాగునీరు సాగునీరు కల్పించడం కోసం ఒక మెడికల్ హాస్పిటల్ కట్టించాల్సిన పరిస్థితి కూడా అక్కడ ఉంది అధ్యక్ష. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఇటువంటి తాగునీరు సాగునీరు కల్పించడం కోసం ఒక మెడికల్ హాస్పిటల్ కట్టించాల్సిన పరిస్థితి కూడా అక్కడ ఉంది అధ్యక్ష. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఈ అమ్మవారిని కొలిచే నవరత్నాలు ప్రారంభమవుతున్న ఈ రోజు, ఏంటి సార్ అది? నవరత్నాలు ప్రారంభమవుతున్న ఈ రోజు బుద్ధి లేని వెదవా, ఏమిట్రా మాట్లాడుతున్నావు? టూరిజం కే వెన్న తెచ్చే విధంగా అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు? చెల్లెమ్మలను లక్షాధికారి కాదు, మిలియనియర్లుగా చేస్తా ఉన్నాం. మిలియనియర్లు అంటే 10 లక్షల అధికారులు. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. అక్కడ దాదాని నాన్న బైగే ఒక కై, దాదాని నాన్న బైగే ఒక కై. నాకు అర్థం కాలేదు సార్. తోడు ఉండే కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, వీడికి ఇంకా ముదిరిపోయినట్టుంది. తోడు తోపుల బండ్ల మీద వంటలు వండేవాళ్ళు. ఈ నత్తి పోకోడి నత్తి సీఎం మాట్లాడటమే చేత కాని సీఎం. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి నెక్స్ట్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.